ఇక జ్యోత్స్న గురించి దశరథ, దాసు, కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక దాసు అయితే జ్యోత్స్న గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏం చేయాలో ఆలోచిద్దామా, ఇలాగే బాధపడుతూ కూర్చుందామా మామయ్య అంటాడు కార్తీక్. ఇంతవరకు నేను సీరియస్గా తీసుకోలేదు అల్లుడు. జ్యోత్స్న ఏమైనా నాటకం ఆడుతుందా అనుకున్నా. మీ కూతురు మీద ఆశలు వదులుకోండి అని ఆ కిడ్నాపర్ చెప్పడంతో మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నీ కూతురు పురిట్లోనే చనిపోయిందిరా అని మా అమ్మ నాతో చెప్పింది. నా కూతురు బతికే ఉందని నాకు తెలుసు. ఎందుకంటే నా కూతురు నా కళ్ళ ముందే ఉన్న తండ్రిని కాలేను కదా! ఈరోజు నిజంగానే అది చచ్చిపోతుందని భయమేస్తుంది అల్లుడు అంటూ ఏడుస్తూ ఉంటాడు దాసు. జోష్నకేం కాదు మామయ్య అంటాడు కార్తీక్. ఏమైనా అయితే చచ్చిపోయిన మీ అత్త నన్ను క్షమించదురా అంటూనే అక్కడే ఉన్న దశరథ్తో అన్నయ్య నా కూతుర్ని కాపాడన్నయ్య అని అంటాడు దాసు. దాసు అలా ఏడుస్తూ అడిగేసరికి దశరథ బాధగా ఏరా నీకే కానీ దాని మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ఈ భుజాల మీద దాన్ని ఎత్తుకొని పెంచానురా. జోష్న నీ కూతురు అని తెలిసాక కూడా దాని మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. నిజం తెలియక నా భార్య బయటకు ఏడుస్తుంటే నిజం తెలిసి నేను లోపల ఏడుస్తున్నానురా. 30 కోట్లు కాదురా, నా యావదాస్తిని రాసేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డబ్బులు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాడి నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అని దశరథ అంత ధైర్యం చెప్తున్న దాసు మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. ఎలాగైనా నా కూతుర్ని కాపాడన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటాడు దాసు. ఆ మాటలు వింటూ వచ్చిన శివనారాయణ షాక్ అవుతూ నీ కూతుర్ని కాపాడాలా? నిన్నే దాసు అడిగేది అంటూ ప్రశ్నిస్తాడు. దీంతో కార్తీక్, దాసు, దశరథ షాక్ అవుతారు. మామయ్య ఏదో బాధలో మాట్లాడుతుంటే నువ్వేంటి తాత ఇలా అడుగుతావు అంటూ కవర్ చేస్తాడు కార్తీక్. అది కాదురా, దాసు నా కూతురు అని ఏదో అంటున్నాడు కదా అని శివనారాయణ మాట్లాడుతుండగానే నీ కూతుర్ని ఎలాగైనా కాపాడాలి అని అన్నయ్య అని ఏడుస్తున్నాడు. ఎందుకంటే తప్పు చేశానని తను బాధపడుతున్నాడు కాబట్టి అంటూ మధ్యలోనే ఆన్సర్ ఇస్తాడు కార్తీక్. కార్తీక్ అలా చెప్పగానే శివనారాయణ దాసు ఏం తప్పు చేశాడు అని అడుగుతాడు శివనారాయణ. పోలీసులకు చెప్తే నీ కూతుర్ని చంపేస్తామని ఆ కిడ్నాపర్ చెప్పాడు కదా. అది తెలియక మామయ్య పోలీసులను తీసుకొచ్చాడు కదా. అది ఆ కిడ్నాపర్కి తెలిసి నీ కూతురు మీద ఆశలు వదులుకో అని అన్నాడు. ఇదంతా జరగడానికి కారణం నేనే కదా అని దాసు మామయ్య బాధ అని అంటాడు కార్తీక్. ఇదంతా మా కర్మ, ఎవరు తప్పించగలరు, అనుభవించాలి అని అంటాడు శివనారాయణ. ఇక కార్తీక్, దశరథ, శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాసు ఏడుస్తూనే అలాగే ఉండిపోతాడు. దాసు ఏడవడం గమనిస్తూ దగ్గరికి వచ్చిన పారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. జోష్న గురించే అమ్మా అని దాసు అంటాడు ఎమోషనల్గా. దాంతో పారు షాక్ అవుతుంది. ఆవేశంగా ఒరేయ్ నిజం చెప్పరా, జోష్న నీ కూతురే కదా, నాతో అబద్ధం చెప్పావు కదా, నువ్వు ఇంతలా ఏడుస్తున్నావంటే జోష్న నీ కూతురే అని అనుమానంగా అడుగుతుంది పారు. దాంతో దాసు కంగారు పడి కవర్ చేస్తూ ఏమ్మా నీకు బాధ లేదా అని అడుగుతాడు దాసు. ఏదో కాస్త ఉందిరా అని అంటుంది పారిజాతం. పారు అలా అనగానే దాసు కవర్ చేసుకుంటూ నాకు కూడా నీలాంటి బాధే ఉందమ్మా. అన్నయ్య వదిన ఏడుస్తుంటే మనకెందుకులే అని అనుకోగలమా? జోష్న అన్నయ్య కూతురమ్మా. ఈ ఇంటికి మనం చాలా రుణపడి ఉన్నామమ్మా. ఈ ఇంటి వారసురాలికి ఏం కాకూడదని కాచే కన్నీళ్లు కూడా రుణం తీర్చుకోవడమే కదా అంటాడు దాసు. అవునురా, సుమిత్ర బాధ చూస్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అంటుంది పారిజాతం. అమ్మ జోష్న క్షేమంగా రావాలి, ఆ దేవుణ్ణి కోరుకుందామమ్మా అంటాడు దాసు. ఇక దాసు మాటల్ని నమ్ముతుంది పారు. ఇక మరునాడు ఉదయాన్నే దశరథ వాళ్ళు హాల్లో ఉంటారు. ఇంతలో దాసు తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్తో పాటు శివనారాయణ పిలిపించిన స్పెషల్ ఆఫీసర్ కూడా వస్తాడు. సుమిత్ర ఏడుస్తూనే ఉంటుంది. దీప, కార్తీక్ అంతా అక్కడే టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే స్పెషల్ ఆఫీసర్ కిడ్నాపర్ వివరాలు తెలియలేదని చెప్తాడు. దీంతో బాధతో రెచ్చిపోతుంది సుమిత్ర. మీరెవరూ తెలుసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఏవండి వాడు అడిగిన డబ్బు ఎక్కడ, నేనే వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకుంటాను అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. సుమిత్ర నేను ఏ ప్రయత్నం చేయలేదు అనుకోకు, కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాను అని చెప్తుండగానే డబ్బు లగేజ్ పట్టుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు శ్రీధర్. నువ్వు అడిగిన డబ్బు తీసుకొచ్చాను బావా అంటాడు శ్రీధర్ దశరథ్తో. మీరు డబ్బు ఇవ్వడానికే సిద్ధపడ్డారా అని స్పెషల్ ఆఫీసర్ అడుగుతాడు. దాంతో శివనారాయణ మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మా మన్మరాలు కిడ్నాప్ అయి 24 గంటలు గడిచిపోయింది, ఒక రాత్రి గడిచిపోయింది, ఇంతవరకు ఆచూకీ తెలియలేదు. కనీసం నా మన్మరాల్ని తీసుకెళ్లడం ఏ సీసీ కెమెరాలోనూ రికార్డు కాలేదంటే వాడు ఎంతో దూరం తీసుకెళ్లలేదు అనిపిస్తుంది అంటాడు శివనారాయణ. అవును తాత, లోకల్గానే ఎక్కడో దాచిపెట్టి మనల్ని బెదిరిస్తున్నాడు అంటాడు కార్తీక్ నమ్మకంగా. మీకు ఫోన్ రాగానే డబ్బులు ఎక్కడికి పంపాలో అడగండి, అక్కడికి నేను స్పెషల్ టీంని పంపిస్తాను అంటాడు పోలీస్ ఆఫీసర్. ఎందుకు, నా కూతుర్ని చంపడానికా అంటూ నిలబడేందుకు ట్రై చేస్తూ పడిపోతుంది సుమిత్ర. అప్పుడే దీప పట్టుకుంటుంది. వదులు, నేనేం పడిపోనులే, ఒకవేళ నేను చచ్చిపోయినా అది నా కూతుర్ని చూసిన తర్వాతే అంటూ ఏడుస్తూ ఉంటుంది సుమిత్ర. ఎందుకు సుమిత్ర అలాంటి మాటలు మాట్లాడతావు అంటుంది పారిజాతం. బాధ అలాంటిదమ్మా అంటాడు దాసు. మామయ్య జోష్నకేం కాదు అని అంటాడు కార్తీక్.
నిన్నటి నుంచి నువ్వు అదే మాట చెప్తున్నావురా. జోష్‌ని తీసుకొచ్చే బాధ్యత నాది అన్నావు. ఎక్కడ నా కూతురు? చెప్పరా ఎక్కడ నా కూతురు? అంటూ కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది సుమిత్ర. దీంతో కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు. కిడ్నాపర్ కాల్ చేస్తే డబ్బులు తీసుకొని నేనే వెళ్తా అని పోలీస్ ఆఫీసర్ అనడంతో రెచ్చిపోతుంది సుమిత్ర. దయచేసి నా కూతుర్ని చంపకండి. ఆ కిడ్నాపర్‌కు జోష్న ఒక ఆడపిల్ల. కానీ మాకు జోష్నే సర్వస్వం. నా కూతుర్ని నా కళ్ళ ముందుకు తెచ్చిన తర్వాత మీరు వాడిని ఏం చేస్తారో నాకు అనవసరం. కానీ అంతవరకు మీరు వాడిని రెచ్చగొట్టకండి అంటుంది సుమిత్ర. ఇక మరోవైపు వైర జోష్న చుట్టూ చాలామంది రౌడీలను తీసుకొచ్చి పెడతాడు. ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చావు అంటుంది జోష్న వైరతో. సెక్యూరిటీ కోసం. మీ వాళ్లకు కాల్ చేయమంటావా అంటాడు వైర. చెయ్యి. ఈ పాటికి నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డబ్బు కూడా సిద్ధం చేసుకునే ఉంటారు అంటుంది జోష్న నమ్మకంగా. వెంటనే వైర నాకో డౌట్. నువ్వు నిజంగానే దశరథ్ కూతురువేనా అంటాడు వైర. షాక్ అయిపోతుంది జోష్న. పక్కనే ఉన్న వైర పిఏ కూడా నాకు అదే డౌటు సార్. కాదేమో అని అంటాడు నమ్మకంగా. వెంటనే జోష్న మీ డౌట్స్ పక్కన పెట్టి ముందు పని చూడండి. లేదంటే కోట్లు రావు అని మాట మార్చేస్తుంది. ఇక వైర దశరథ్‌కి కాల్ చేయడంతో నా కూతురు ఎలా ఉంది అంటాడు దశరథ. క్యాష్ రెడీయా? పక్కన పోలీసులను పెట్టుకొని డ్రామాలాడింది చాలు. నాకెవడి గొంతు వినబడినా నీ కూతురు గొంతు కోస్తాను అని వైర అనడంతో అందరూ షాక్ అవుతారు. నువ్వు ముందు డబ్బులు తీసుకొని కారులో బయలుదేరు. ఎక్కడికి రావాలో చెప్తాను. అనవసరమైన పనులు చేయకు. ఎందుకంటే నీ కూతురు నా దగ్గర ఉంది అని వార్నింగ్ ఇస్తాడు వైర. దాంతో కంగారుగా కారులో డబ్బులు తీసుకొని బయలుదేరుతాడు దశరథ. ఆ వెంటనే పోలీసులతో ఫాలో అవుతాడు దాసు. ఇక మరోవైపు కార్తీక్‌తో కలిసి కార్తీక్ స్కూటీ మీద పారిజాతం కూడా బయలుదేరుతుంది. కాస్త దూరం వెళ్ళేసరికి దశరథకి కాల్ చేసిన వైర కారు ఆపి దిగి ముందుకు నడువు అని చెప్తాడు. దశరథ కారు ఆపుతాడు. ఇక పక్కకు వెళ్ళి ఆగి వైరతో మాట్లాడుతూ ఉంటాడు. పోలీసుల కారు, కార్తీక్ బండి కాస్త దూరంలో ఆగిపోతాయి. దశరథ్‌ని గమనిస్తూనే ఉంటారు అంతా. ఇంతలో వైర మనిషి దశరథ్ వేసుకొచ్చిన కారుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక వైర ఫోన్ కట్ చేస్తాడు. కార్‌లో 30 కోట్లు ఉన్నాయి కాబట్టి జోష్న సేఫ్‌గా రావాలి కాబట్టి వెంటనే దశరథ్ దాసు ఉన్న కారు ఎక్కుతాడు. అందులో పోలీసులు కూడా ఉండటంతో అంతా కలిసి ఆ కార్‌ని ఫాలో చేస్తారు. వాళ్ళ వెనుకే పారు, కార్తీక్ బయలుదేరుతారు. మరి వాళ్ళు దొరుకుతారా లేదా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.